హాయ్ అండి, అందరికీ నమస్కారం. మరి ఏపీలో మహిళల కోసం మరో కొత్త 2 పథకాలు అయితే రాబోతున్నాయండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళల కోసం కొత్తగా ఒక 2 పథకాలు అయితే గవర్నమెంట్ అయితే తీసుకొస్తుంది. అందులో ఒక పథకంకి మహిళలు ఒక్కొక్కరికి ₹1,00,000, ఒక్కొక్క మహిళకి ₹1,00,000 అయితే. పూర్తి వివరాలు చూద్దాం. 2 కొత్త సంక్షేమ పథకాలు అయితే మహిళల కోసం ఏపీ ప్రభుత్వం తీసుకురాబోతుందండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే ఒక 2 కొత్త సంక్షేమ పథకాలు అమలు చేయబోతుంది. వాటి పేర్లు: 1 ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, 2 ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి. ఈ పథకాలు డ్వాక్రా మహిళలకు, ఎవరైతే ఉన్నారో డ్వాక్రా మహిళలు, వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యం అన్నమాట. వాళ్ళకి ఆర్థిక భరోసా కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ఈ పథకాలు అనేవి రూపొందించబడ్డాయి. స్త్రీనిధి బ్యాంకు ద్వారా రుణాలు అందిస్తారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే వీటికి ఆమోదం అయితే తెలిపారు. అఫీషియల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే అఫీషియల్గా దీనికి ఆమోదం తెలిపారు. మరో 10 రోజుల్లో ఇవి అఫీషియల్గా అధికారికంగా అయితే ప్రారంభమవుతున్నాయి. ఇక ఒక్కొక్కరికి ₹1,00,000 ఏంటి అంటే, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే ఈ డ్వాక్రా మహిళల గ్రూప్లో ఉంటారో అందులో ఉన్న పిల్లల చదువులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. దానికి ఏంటంటే కనీసం అంటే మినిమం 6 నెలలుగా డ్వాక్రాలో సభ్యత్వం కలిగి తీసుకున్న డబ్బులు సక్రమంగా చెల్లిస్తున్న మహిళలు ఉంటారు కదా, వాళ్ళు దీనికి అర్హులు అనమాట. వారికి ఏంటంటే 10,000 నుంచి గరిష్టంగా ₹1,00,000 వరకు రుణం పొందొచ్చు. దరఖాస్తు చేసిన అంటే అప్లై చేసిన 48 గంటల్లోనే డబ్బు నేరుగా బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతుంది. అంతేకాదు, ఈ పథకం కింద గరిష్టంగా 2 పిల్లల చదువుల కోసం రుణం పొందే అవకాశం ఉంది. వాళ్ళు చదువుతున్న స్కూలు లేదా కాలేజ్ ఫీజులకు అనుగుణంగా అవసరమైన మొత్తాన్ని తీసుకోవచ్చు. దీనికి వడ్డీ రేటు కేవలం 4% అంటే పావలా మాత్రమే ఉంటుంది. గరిష్టంగా 48 వాయిదాల్లో ఈ రుణం అనేది తిరిగి చెల్లించాలి. అడ్మిషన్ లెటరు, ఫీజు రిసిప్ట్ వంటి పత్రాలు వీటికి సమర్పించాల్సి ఉంటుంది అన్నమాట. ఇంకొకటి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం. ఈ ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే మహిళలు ఉంటారో ఆ మహిళల కుమార్తెల వివాహాలకు అండగా ఉంటుంది. ఆ డ్వాక్రా గ్రూప్లో ఎవరైతే ఉంటారో అందులో ఉన్న వాళ్ళ పిల్లలకి పెళ్ళి అవుద్ది కదా, వాళ్ళకి ఈ పథకం అండగా ఉంటుంది. ఈ పథకం కింద 10,000 నుంచి ₹1,00,000 వరకు రుణం తీసుకోవచ్చు. పెళ్లి వివరాలు, ఖర్చులు అంచనా, ఏదైతే వెడ్డింగ్ కార్డు, ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత రుణం అనేది మంజూరు చేస్తారు. ఇది కూడా నగదు నేరుగా క్యాష్ అనేది వాళ్ళ అకౌంట్లోకి అయితే క్రెడిట్ అవుతుంది, జమ అవుతుంది. ఇంకా తర్వాత ఈ 2 పథకాల కోసం ప్రభుత్వం అయితే సంవత్సరానికి 2,000 కోట్లు అయితే కేటాయిస్తుంది. ఒక్కో పథకానికి 1,000 కోట్లు చొప్పున నిధులు అయితే కేటాయిస్తారు. ఆ రుణాలపై వచ్చే వడ్డీ ఆదాయాన్ని 2 భాగాలుగా డివైడ్ చేస్తారు. 50% డబ్బు డ్వాక్రా సంఘాల బలపరచడానికి, మిగతా 50% స్త్రీనిధి ఉద్యోగుల ప్రయోజనాలకైతే వినియోగిస్తారంట. అంతేకాదండి, ఈ పథకంలో రుణం తీసుకున్న మహిళ ఎవరైతే ఈ పథకంతో రుణం తీసుకుంటారో వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ఏమైనా మరణిస్తే ఆ రుణాన్ని పూర్తిగా మాఫీ చేస్తుంది గవర్నమెంటే. కుటుంబంపై ఎటువంటి భారం పడకుండా రుణాన్ని అయితే రద్దు చేస్తారు. దీంతో అది డ్వాక్రా మహిళలకు ఇది భరోసా అయితే కల్పిస్తుంది అన్నమాట.